హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సెన్సేషనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు యొక్క తీర్పును మనం చర్చించుకుందాము. అదే ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా ఊపిన సుప్రీంకోర్టు. దీని గురించి చర్చించుకు ముందు ఫ్రెండ్స్, నా పేరు విఎస్ పటేల్, సుప్రీంకోర్టు అడ్వకేట్, member of Supreme Court Bar Association, life member of the Telangana High Court and Andhra Pradesh, lives in Hyderabad and native place is Karimnagar. ఫ్రెండ్స్, మన విఎస్పీ లా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు మన నిన్న 1/8/2024 నాడు సుప్రీంకోర్టు ఒక చాలా హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 7 జడ్జిల ధర్మాసనం అనేది మనకి ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది మనకు ఏమైందంటే, ఇంతకుముందు ఎస్సీల ఉపవర్గీకరణ అనేది కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్న మనకు సమస్యగా పేర్కొనవచ్చు. అటువంటి సమస్యకు పరిష్కారం మన సుప్రీంకోర్టు వారు తన తీర్పు ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు వెనుకబడితనం ఆధారంగా వర్గీకరించవచ్చు ఎస్సీల ఉపవర్గీకరణ అనేది. ఆ ఎస్సీల ఉపవర్గీకరణ అనేది రాష్ట్రాలకు అధికారం ఉంది. అంటే ఆ ఎస్సీల ఉపవర్గీకరణం తీసుకున్న ఆయా రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పడం జరిగింది. ఈ తీర్పు అనేది 6-1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు చెప్పడం జరిగింది. ఇది దేనంటే, ఇంతకుముందు మనకు ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 2004 లోపల మనకు 5 సభ్యులు గల ధర్మాసనం ఇచ్చిన ఆ తీర్పును కొట్టేసింది. ఈ రకంగా మనకు ఇది చాలా సెన్సేషనల్ జడ్జిమెంట్. ఈ తీర్పు ఇచ్చుకుంటూ సుప్రీంకోర్టు ఈ రకంగా వ్యాఖ్యానించింది ఏంటంటే, 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది అని చెప్పవచ్చు. ఇక్కడ ఉపవర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగం దీనిపై రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధ అధికారం ఉందని చెప్పడం జరిగింది. మనకు ఈ రకంగా సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 విశిష్ట ధర్మాసనం ఈ తీర్పు మనకు 1/8/2024 ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఇలా రిజర్వేషన్ వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలను కల్పించడానికి పచ్చ జెండా ఊపింది. అయితే న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఇక్కడ నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది. వెనుకబడిన తనం పేరుతో 100% రిజర్వేషన్లు ఒకే ఉపవర్గానికి సబ్ గ్రూప్ దారాదత్తం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంటే ఒకే ఉపవర్గానికి చేయొద్దు, అందరికీ లభించాలి ఫలాలు అని. రాష్ట్రాలు రాజకీయ ప్రయోజన దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే వాటిని న్యాయస్థానం సమీక్షించవచ్చని పేర్కొంది. ఈ రకంగా ఎస్సీ ఎస్టీలో క్రిమినల్ ఉండాలని మన 4 న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అంటే క్రిమినల్ అంటే ఎవరైతే రిజర్వేషన్లో లాభం పొందుతారో మిగతా వాళ్ళకు ఆ లాభం పొంది వాళ్ళు పైకి వస్తారు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా మిగతా రిజర్వేషన్ అడగవద్దు అన్నట్టు క్రిమినల్ అంటారు. ఈ రకంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇది 140 పేజీల తీర్పును మనకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సెన్సేషన్ తీర్పు కాబట్టి మనం దీన్ని లెక్కలోకి తీసుకోవాలి. చాలా ఇప్పటి నుంచి ఈ ఎస్సీల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి ఈ తీర్పు ద్వారా. అయితే కేసు ఎలా జరిగిందంటే, మనకు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లో 50% వాల్మీకి, మజాహబీ, సిక్కు సామాజిక వర్గాలకు తొలి ప్రాధాన్యంగా
ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. అలాంటి ఉపవర్గీకరణ చెల్లదంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవి చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. దాన్ని సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై 22 పిటిషన్లు దాఖలైనాయి. మనకు గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వారు కూడా ఇందులో పిటిషనర్గా ఉన్నారు. వీరు కూడా చాలా పోరాటం చేసినారు. ఈ ఘనత వారు కూడా లభిస్తుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ పిటిషన్లను విచారించిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2020లో దీన్ని విస్తృత ధర్మాసనంకి బదిలీ చేసింది. ఈ సిజేఐ అంటే చంద్రచూడు, గౌరవ చంద్రచూడు గారి నేతృత్వంలోని ధర్మాసనం దీన్ని విచారణ చేపట్టింది. వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. అప్పుడే ప్రభుత్వాలు సరి అయిన పథకాలు రూపొందించగలరని తెలిపింది. రిజర్వేషన్లు అసలు లక్ష్యం నెరవేరాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని చెప్పింది. అంటే హేతుబద్ధీకరణ చేయాలి అని, అంటే ఒక సిస్టమేటిక్గా ఉండాలని మనకు చెప్పడం జరిగింది. సిజేఐ చంద్రచూడ్ గారు వ్యాఖ్యానిస్తూ 341 అధికరణ ఉల్లంఘన కిందికి రాదు. అంటే ఈ రకంగా మనకు ఎస్సీ వర్గీకరణ 341 అధికరణ ఉల్లంఘన కిందికి రాదని మనకు గౌరవ సిజే గారు చెప్పడం జరిగింది. ఎస్సీలు సజాతి సమూహం కాదన్న చారిత్రక సాక్ష్యాలను ప్రస్తావించారు. ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సూత్రీకరించే సమానత్వ, ఈక్వాలిటీ అంటాం కదా, సిద్ధాంత ఉల్లంఘన కిందికి కూడా వర్గీకరణ రాదని పేర్కొన్నారు. అంటే ఇటువంటి వర్గీకరణ హేతుబద్ధమైంది, సహేతుకమైంది. కాబట్టి దీనివల్ల ఈ ఎస్సీల వర్గీకరణ అనేది దేని కూడా ఉల్లంఘన కిందికి రాదని చెప్పడం జరిగింది. ఎవరు? సిజేఐ గారు. జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే, అతను చాలా కొన్ని అభిప్రాయం వ్యక్తం చేసుకుంటూ అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వాల విధి అని పేర్కొన్నారు. అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కొందరు మాత్రమే రిజర్వేషన్లు ఫలాలు అనుభవిస్తున్నారని అభిప్రాయపడ్డారు. శతాబ్దాల తరబడి తీవ్ర అణచివేత గురవుతున్న ఉపకులాల వారిలో ఉన్నందున క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించడానికి వీలు లేదని పేర్కొన్నారు. అదే రకంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ క్రిమినల్ను వర్తింపజేయాలని అభిప్రాయపడ్డారు. అంటే ఎవరైతే ప్రయోజనం పొందుతారో వాళ్ళు మిగతా రిజర్వేషన్లు కోరొద్దు అన్నట్టు. ఈ రకంగా ఆయన పడ్డారు. వేధించిన జడ్జి గారు మనకు బేలా ఎం త్రివేది గారు, వారు ఏమన్నారంటే, వర్గీకరించను రాష్ట్రపతి ఉత్తర్వులో మార్చడమే. రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆర్టికల్ 341 కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను రాష్ట్రాలు మార్చకూడదు. ఎస్సీ జాబితాలో కులాలను చేర్చడం, తీసివేయడం పార్లమెంటు ద్వారానే జరగాలి. ఎస్సీల వర్గీకరణ అనేది రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చడం కిందికి వస్తుంది. కార్యనిర్వాహక శాసన అధికారాలు లేకుండా రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించజాలవు అని ఆయనే విభేదించిండు. అయినప్పటికీ 7గురిలో పూట 6 ఒక అభిప్రాయానికి వచ్చారు, ఒకరు వ్యతిరేకరించారు. కాబట్టి 6:1% ఈ తీర్పు అమల్లోకి వచ్చింది. ఇప్పటి నుంచి ఇక్కడ ఎస్సీలు మన వర్గీకరణకు మార్గం సుగమమైంది చెప్పవచ్చు. ఇది ఎన్నో దశాబ్దాల నుంచి నలుగుతున్న సమస్యకు సుప్రీంకోర్టు వారు పరిష్కారం తెలియజేసినారు. చాలా శుభసూచకం. కాబట్టి అంటే ఏ కేటగిరీలో అయినా కూడా ఎవరైతే అభివృద్ధి చెందుతారో ఆ వ్యక్తులు మిగతా వారు కూడా అవకాశం ఇవ్వాలి. అటువంటి గుర్తించడానికే మనకు ఉపవర్గాలను చేస్తే ఎవరెవరు వెనుకబడి వారినో వాళ్ళు గుర్తించి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఈ రకంగా ఈరోజు ఇది చాలా సెన్సేషనల్ జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి కూడా మనకు భారతదేశంలోని మన ఎస్సీల వర్గీకరణ అనేది మనకు వాళ్ళదనేది రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నదని సుప్రీంకోర్టు గారు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు మనం చర్చించుకునే విషయం. మీరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్ యూ.